చేపల ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ పచ్చి చేపలు తీసుకొని చేపల్లో ఉప్పు కారం కలుపుకొని పెట్టుకోవాలి. సాంబార్ కారం, ముడి కారం, మామూలు కారం. చేపల కూరలో కొంచెం ఎక్కువ పడిద్ది, మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ గల్లుప్పు, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, గల్లుప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం గల్లుప్పే వాడతాను. నెక్స్ట్ ఆయిల్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి. దానిపైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం లైట్గా, ఎక్కువ పట్టదు. ఈ బాండీలైనా వేసుకోవచ్చు, కానీ నేను పెనం మీద వేస్తున్నాను తక్కువ ఆయిల్తో. దీని మీద ఒక మూత బోర్లించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని రెండో సైడ్కి తిప్పుకోవాలి జాగ్రత్తగా. అట్లా మొత్తం తిప్పుకోవాలి. మొత్తం తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత బోర్లించి చేపల ఫ్రైకి పోపు పెట్టుకోవడం. తాలింపులో పచ్చిమిరపకాయ, ఫ్రెష్గా దంచుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం, ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు, కొత్తిమీర మెత్తి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికుడు పసుపు, చిటికుడు గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి. ఫ్రై ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి కారం చల్లుకోవాలి. కొబ్బరి కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్ చల్లుకోవాలి. లాస్ట్ పైన కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. చేపల ఫ్రై రెడీ. సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్ట్ అయిన చేపల ఫ్రై. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు చాలా నచ్చిద్ది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.